విష్ణు సహస్రనామాలను గురించి వాటి విశేషాల గురించి మహాభారత కథ వివరిస్తుంది. అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ సహస్రనామాలు ఎలా ఉద్భవించాయి? దాంతో పాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది అనే విషయాల గురించి వివరించి చెప్పే ఈ కథ శివపురాణం కోటి రుద్ర సహితం 35, 36 అధ్యాయాలలో కనిపిస్తుంది. సర్వ ఆపదల నుండి ముక్తిని పొందటం కోసం శివరూప ధ్యానం, శివ సహస్రనామ పఠనం ఉపకరిస్తాయని శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్ మహాదేవుడే చెప్పారు. నిత్యం శివ సహస్రనామాలను పఠించినా పఠింప చేసినా దుఃఖం అనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్రనామాలను యథావిధిగా 100 సార్లు పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ స్తోత్రం రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామాలను, నిత్యవ శివభక్తిని ఇస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్రనామ పఠితకు దక్కుతాయని శివ సహస్రనామంలో పఠన ఫలంలో మహాదేవుడే చెప్పాడు. పూర్వం ఓసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. చివరకు వారంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి తమ కష్టాలను తీర్చమని వేడుకున్నారు. విష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనసులో శివుణ్ణి ధ్యానించారు. ఆ తర్వాత తాను కైలాసపతిని ఆరాధించి దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి ఆ పక్కన ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్ఠించి తపస్సుకు ఉపక్రమించారు. ఎంతకాలానికి శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన తపస్సును, శివారాధనను మరింత వృద్ధి చేశారు. హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన 1000 కమలాలను తెచ్చి ప్రతిరోజు భక్తితో పూజ చేస్తూ ఉండేవారు. దీక్షతో విష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకున్నారు మహాదేవుడు. ఓ రోజున విష్ణువు మానస సరోవరం నుండి 1000 పూలను తెచ్చి ప్రతిరోజు తాను శివ సహస్రనామాలతో పూజ చేస్తున్నట్లుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించారు. శివ సహస్రనామాలలోని 999 నామాలను పఠిస్తున్న అన్ని పువ్వులతోనూ పూజ చేశారు. చిట్ట చివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు. ఎలాగైనా సహస్రనామాలను పువ్వులతో కలిసి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువుకు కమలాన్ని పోలిన తన కన్నునే శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన విష్ణువును చూసి శివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడిన విష్ణువుకు ఏ వరం ఇచ్చినా తక్కువే అని మహాదేవుడు అనుకున్నాడు. అప్పటికి రాక్షస సంహారం కోసం తేజోరాశి లాంటి సుదర్శన చక్రాన్ని విష్ణువుకి, దాంతో దేవతలకు శత్రుపీడలను తొలగించమని విష్ణువుకి చెప్పారు. అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన శివ సహస్రనామాలను ఎవరు పఠించినా వారికి సకల శుభాలు, విజయాలు చేకూరుతాయని పలికి అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత విష్ణువు నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలగజేశారు. ఈ కథా సందర్భంలో పవిత్రమైన శివ సహస్రనామాలు తొలిగా జపించిన విష్ణువు అని, శివుడు విష్ణువుకి సుదర్శనాన్ని బహుకరించారని తెలుస్తుంది. వాటితో పాటు శ్రీ మహావిష్ణువు నాయకత్వ లక్షణాలు కూడా స్పష్టంగా వర్ణితమయ్యాయి. దేవతలందరికీ మేలు చేయటం కోసం ఎన్ని కష్టాలొచ్చినా నిలబడి చివరకు త్యాగానికి సహితం వెనుకాడక అంతిమంగా విజయాన్ని సాధించారు విష్ణువు.